ఈ మధ్య నడిచే పొజిషన్కి వచ్చాను బాయ్. మీరేం భయపడకండి అన్న, మీరు మంచోడికి ఏం కాదు. ఈ రోజుల్లో చిన్న మేకు గుచ్చుకుంటేనే సెప్టిక్ అయి చచ్చిపోయాడు ఉన్నారు బాయ్. అలాంటిది పెద్ద సొమ్ము గుచ్చుకున్నా కానీ నువ్వు ఇంకా బతుకున్నావంటే నీకింకా తిరుగులేదు రాజా. కరెక్ట్. వాడు ఆల్రెడీ మినిస్టర్ చంపిన కేసులో ముద్దాయి, పైగా మిమ్మల్ని పొడిచినట్టు సాక్ష్యాలు ఉన్నాయి. వాడికి ఉరిశిక్ష పట్టడం ఖాయమండి. అయినా సరే నాకు నమ్మకం కలగట్లా. సేఫ్టీ వాడి కోర్టులు తీసుకొచ్చే లోపు మనోళ్ళందరినీ పిలిచి వేసేయమనండి. కుదరదు సార్. ఏ రేపు వాడి చుట్టూ జనం 10ల్లో 100ల్లో కాదు, వేలల్లో లక్షల్లో ఉంటారు. ఏంటి? రేపు 1,00,000 మంది మానవహారంలో నిలబడి వాడిని జైలు నుంచి కోర్టులు తీసుకొస్తారు. చూడ్డానికి చిన్న పిల్లాడిలా ఉందా? వీడికి చాలా ఫాలోయింగ్ ఉన్నట్టుందే. ఫాలోయింగ్ వయసుని బట్టి రాదు, చేసే పని బట్టి వస్తుంది. నువ్వే భయపడకన్నా, జనమే చేయలేదు. 1,000,000 మంది వచ్చిన కోర్టు లోపల మొత్తం జడ్జిమయమే. వాడికి ఉరిశిక్ష పడుతుందన్నా. ఏంట్రా ఇది? నీకు ఉరిశిక్ష పడుతుందంటున్నారు. నాకు ఉరిశిక్ష పడుతుందని నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ వాడు ఇంకా బతికే ఉన్నాడని నేను ఆలోచిస్తున్నా. నీకేం కాదు బాబా. ఇతను హోమ్ మినిస్టర్ హత్య కేసులో ముద్దాయి. ఆలోచనాపూర్వకంగా దురుద్దేశంతో పగా ప్రతీకారాలతో డీజీపీని టాక్సీ సేట్ ని చంపేశాడు. ప్రస్తుతం హోమ్ మినిస్టర్ రావత్ గారిపై హత్యాయత్నం చేశాడని సాక్ష్యాలు పక్కాగా ఉన్నందున ఇతని ఉరిశిక్ష వేసి ఇలాంటి క్రిమినల్ ఇంకొకరు తయారవకుండా చూడాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను. ఈ నేరాలని